అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెలలో చెల్లించబోయే బకాయిల లిస్ట్ అయితే విడుదల. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎంప్లాయీస్ మరియు టీచర్స్ ప్రస్తుతం ఆశిస్తున్నటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపులండి. అవేంటంటే జీపీఎఫ్ లోన్లు అక్టోబర్ 2023 వరకు అప్లై చేసిన వారికి పూర్తిగా పడ్డాయి. సో కొన్ని జీపీఎఫ్ లోన్లు అయితే ఇంకా జమ కాలేదు. సో ఏపీఎస్ ఆర్టీసీ వారికి అరియర్ బిల్స్, అలాగే పెన్షనర్ల మెడికల్ రీఎంబర్స్మెంట్ పెండింగ్ బిల్స్, ఎంప్లాయీస్ మరియు టీచర్స్ యొక్క సరెండర్ లీవ్ బిల్స్, ఎంప్లాయీల సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, ఇక 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉంది. కానీ ఇంతవరకు పెండింగ్లోనే ఉన్నాయి. ఎంప్లాయీస్ మరియు ఉపాధ్యాయులకు డిఏ అరియర్, అలాగే పెన్షనర్లకు డిఆర్ 734 కోట్ల రూపాయలు సుమారుగా అయితే పెండింగ్లో ఉంది. పెన్షనర్లకు 11వ పిఆర్సీ అరియర్స్ అయితే చెల్లింపులు జరగాల్సి ఉంది. పెన్షనర్ల 11వ పిఆర్సీ అరియర్ బిల్స్ అండి. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఎంప్లాయీస్ మరియు పెన్షనర్ సంబంధించి జమ కావాల్సి ఉంది. పెన్షనర్లు రిటైర్ అయ్యేటప్పుడు రావాల్సిన ఇతర పెండింగ్ బకాయిలు, బెనిఫిట్స్, పోలీస్ శాఖ వారి టీఏ బిల్స్, ఎస్ఎల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్ బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్లో జమ కావాల్సి ఉందండి. సో ఎస్ఎల్స్ ఈ నెలలోనే క్రెడిట్ అవుతాయని అయితే తాజా సమాచారం. సెప్టెంబర్ 2024లో సో పేమెంట్ అవుతాయని ఉపాధ్యాయులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి చూడాలి ఇందులో ఎన్ని బిల్లులు జమ అవుతాయి, ఎవరెవరికి జమ అవుతాయి అనేది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.